కోడలి సీక్రెట్ హెల్ప్. అయ్యో శారదాగారు, ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి. ఇప్పుడు వంటెలా చేయడం? ఓ, దీనికేనా ఇంత కంగారు పడతావు? ఏజెన్సీకి ఫోన్ చెయ్యి, వాళ్ళు రేప్పొద్దున్నే తెచ్చిస్తారు. అదేంటండి, ఈ పూట సంగతేంటి? పిల్లలు ఆకలితో ఉన్నారు. అర్జెంటుగా కావాలంటే ఏం చెయ్యాలి? అర్జెంటంటే వాళ్లేం ఆకాశం నుంచి ఊడిపడతారా? ఓపిక పట్టాలి కమలా. మా రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్లం. కమలగారు, ఒక్క నిమిషం మీ ఫోన్ నంబర్ చెప్పండి. ఎందుకమ్మా లావణ్య, నా నంబరెందుకు? చెప్పండి, నేను చూస్తాను ఏం చేయగలను. కమల నంబరు చెప్పగానే లావణ్య తన ఫోన్లో ఏదో నొక్కి 2 నిమిషాల్లో ఆమె ఫోన్కి చూపిస్తుంది. చూడండి కమలాగారు, ఆన్లైన్లో బుక్ చేశాను. 2 గంటల్లో డెలివరీ అని మెసేజ్ వచ్చింది. నిజమా? అమ్మయ్యా, ఎంత మంచి పని చేశావమ్మా. చాలా థాంక్స్ లావణ్య. నేను పెద్దదాన్ని సలహా ఇస్తుంటే మధ్యలో ఈవిడగారి ప్రదర్శన ఒకటి. వెళ్ళొస్తానండి శారదలారు. సరేలే వెళ్ళు. ఈ కాలం పిల్లలకు అన్నీ ఫోన్లతోనే పనులైపోతున్నాయి. కమల సంతోషంగా వెళ్ళిపోతుంది. శారద ముఖం చిటపటలాడుతూ ఉంటుంది. అత్తయ్యా, మీకు కాఫీ తీసుకులానా? వద్దులే, నాకు కావాలంటే నేనే పెట్టుకుంటాను. నువ్వు పెద్ద పెద్ద పనులు చెయ్యి చాలు. అయ్యో, అత్తయ్యకు ఎందుకు కోపం వచ్చిందో ఏంటో. శారద ఇంటి ముందు వరండాలో అటూ ఇటూ నడుస్తూ ఉంటుంది. గోడకు ఆనుకుని నిలబడుతుంది. ఈరోజు మళ్ళీ ఏం పొగడతలు వినాల్సొస్తుందో ఏంటో. గోడ అవతల నుండి కమల, పంకజం మాట్లాడుకునే స్వరాలు వినిపిస్తాయి. పంకజంగారు, విన్నారా? నిన్న లావణ్యగారు నాకు ఎంత సహాయం చేశారో. ఏం జరిగిందండి కమలయ్యులు? గ్యాస్ అయిపోతే నేను కంగారు పడుతుంటే 2 గంటల్లో వచ్చేలా ఆన్లైన్లో బుక్ చేసి పెట్టారు. ఆ అమ్మాయి చాలా మంచిదండి. అబ్బో, ఎంత పొగిడేస్తున్నారో. చేసిందేదో కొండంత సహాయమైనట్టు. అవునండి, మొన్న మా అబ్బాయికి ప్రాజెక్ట్ వర్కుంటే రాత్రి 12 అయినా సరే ఓపిగ్గా చేసిపెట్టింది. వంటలైతే ఎంత బాగా చేస్తుందో. ఆవిడ దగ్గర నేను ఎన్ని చిట్కాలు నేర్చుకున్నానో. చిట్కాలు అన్నీ నేర్పిందే నేను. పేరు మాత్రం ఆవిడగారికి పోతోంది. అంతలో రవి ఆఫీస్ నుండి వస్తాడు. ఏంటమ్మా, ఇక్కడ గోడకు ఆనుకుని నిలబండావ్? ఒంట్లో బాగోలేదా? నాకేం కాలేద్రా, ఈ గోడలకు చెవులున్నాయో లేదో అని పరీక్షిస్తున్నాను. గోడలకు చెవులుండడమేంటమ్మా? ఏమైనా సమస్య ఉందా? సమస్య నాక్కాదురా, నా కీర్తికి. లోపలికి నడువు, ముందన్నీ చెబుతాను. అమ్మో, ఈరోజు ఇంట్లో ఏదో యుద్ధం జరిగేలా ఉందే. లావణ్య వంట చేస్తుండగా శారద వంటగదిలోకి వస్తుంది. లావణ్య, ఆ పప్పులో ఉప్పు సరిగ్గా వేశావా? నేను చెప్పాను కదా, 1 స్పూన్ వేస్తే చాలని. అలాగే వేశానత్తయ్యా. ఈ పప్పు చేయడం నాకు బాగానే వచ్చు కదా. నీకు వచ్చు, కానే నా అనుభవం ముందు నీ వయసెంత? ఆ పోపులో కాస్త ఇంగువ్వెయ్యి, వాసన పక్కింటిదాకా వెళ్ళాలి. సరే అత్తయ్యా, అలాగే చేస్తాను. శారద కావాలనే పక్కింటి వాళ్లకి వినిపించేలా ప్రతి చిన్న విషయానికి సూచనలు ఇస్తూ ఉంటుంది. కూర దించే ముందు కొత్తిమీర వెయ్యి. నేన్నీకి ఎన్నిసార్లు చెప్పాలి? నా పర్యవేక్షణ లేకపోతే నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవు. అయ్యో, ఈ మాత్రం దానికి అత్తయ్య ఎందుకింత గట్టిగా అరుస్తున్నారో అందరూ వింటే బాగోదు కదా. ఏంటక్కడ గొనుగుతున్నావు? నేను చెప్పింది చెవికెక్కలేదా? అదేం లేదత్తయ్యా, మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ఇప్పుడు తెలియాలి వీళ్ళందరికీ, ఈ ఇంట్లో పెత్తనం ఎవరిదో. అన్నీ నేర్పిస్తున్నది నేనని. అత్తయ్యా, వంట పూర్తయింది. భోజనం వడ్డించమంటారా? వడ్డించు. అంతా నేనే దగ్గరుండి చేయించాను కాబట్టి ఈ రోజుకి రుచిగా ఉంటుందిలే. రవి గదిలో ల్యాప్టాప్లో పనిచేసుకుంటుండగా లావణ్య విచారంగా వస్తుంది.
ఏమైంది లావణ్య, అలా ఉన్నావు? ఎందుకు ముఖం అలా పెట్టావు? ఏం లేదండి, ఇందాక జరిగిందానికి నాకు చాలా బాధగా ఉంది. దేని గురించి? అమ్మ ఏమైనా అందా? అవునండి, అందరికీ వినిపించేలా నన్నన్నారు. నాకేదో పని రానట్టుగా మాట్లాడారు. అంతలోనే శారద కోపంగా గదిలోకి లోక్కింది. ఏం జరుగుతోందిక్కడ? నీ పెళ్ళం నా మీద చాడీలు చెప్తోందా? అయ్యో అమ్మా, అదేం కాదు. తనేదో బాధపడుతుంటే అడిగాను అంతే. నీకేం బాధొచ్చింది? నిన్ను రాణిలా చూసుకుంటుంటే నామీద నిందలేస్తావా? నేను నిందలు వేయలేదత్తయ్యా. మీరందరి ముందు నన్నలా అనేసరికి నాకిబ్బందిగా అనిపించింది. అంటే నేను చెడ్డదాన్నని నీ ఉద్దేశమా? అబ్బా, దయచేసి మీరిద్దరూ గొడవ పడకండి. నెమ్మదిగా మాట్లాడండి. పక్కింటి వాళ్ళకి వినిపిస్తోంది. మన పరువు పోతుంది. ఓహో, ఇప్పుడు మాకంటే నీకు పక్కింటి వాళ్ల పరువే ఎక్కువైపోయిందా? అవునండి, మా బాధ మీకు పట్టదా? పరువు గురించేనా మీ ధ్యాస? అమ్మో, ఇద్దరూ కలిసి నామీదే దాడి చేస్తున్నారు. నేను మధ్యలో జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది. ఇక నుంచి మా గొడవలో నువ్వు తలదూర్చకు. నీ పెళ్ళానికి నువ్వే చెప్పుకో. మీ అమ్మగారికే మీరు నచ్చజెప్పండి. ఇద్దరూ రెండు వైపులా తిరిగి ముఖం తిప్పుకుని కూర్చుంటారు. రవి తలపట్టుకుని మధ్యలో నిలబడతాడు. లావణ్య పక్కింటి సూర్యంకి ఏదో ఫామ్ నింపడంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఇక్కడేం రాయాలమ్మా? తెలుగులో ఉంది, నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఇది వృద్ధాప్య ప్రమాదం కోసం దరఖాస్తు అంకుల్. ప్రమాదమా? ఇదేంటి తల్లి, నేనడిగింది పెన్షన్ గురించి కదా. అయ్యో, క్షమించండి అంకుల్, నాకు తెలుగులో కొన్ని పదాలు తప్పుగా వస్తాయి. పింఛను అనే బదులు ప్రమాదం అనేశాను. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న శారద ఒక్కసారిగా దగ్గరికి వస్తుంది. ఏమైంది సూర్యంగారు? ఏంటి గందరగోరు? ఏం లేదండి, లావణ్య అమ్మాయి ఫారం నింపుతోంది, కాని ఏదో పొరపాటు జరిగింది. చూసారా, అందుకే అంటారు అనుభవం ఉండాలని. ఫారమిటివ్వు. శారద ఫారం తీసుకుని కావాలనే పెద్దగా చదువుతూ తప్పును సరిదిద్దుతుంది. చూడండి, పింఛను అని రాయాల్సిన చోట ప్రమాదం అని రాసింది. ఒక్క అక్షరం మారితే అర్థం ఎంత మారిపోతుందో చూసారా? నేను చూడకపోతే ఏమయ్యేదో. అవునవును, మీరు సరైన సమయానికి వచ్చారు శారదగారు. చాలా థ్యాంక్స్. చూసావా, తెలియని పనుల్లో తలదూర్చకూడదు. పక్కకు జరుగు, నేను నింపుతాను. నేను చిన్న పొరపాటు చేస్తే అత్తయ్య దాన్ని ఎంత పెద్దదిగా చేసి క్రెడిట్ తీసుకున్నారో. మరుసటి రోజు సాయంత్రం శారద, లావణ్య, సూర్యం ఇంటి ముందు వరండాలో కలుస్తారు. నమస్కారం శారదగారు, నిన్న మీరు చాలా సహాయం చేశారు. అయ్యో, దానికేముంది సూర్యం గారు, పక్కపక్కనున్నప్పుడు సహాయం చేసుకోకపోతే ఎలా? అవునండి, అంతా మీ ప్రోత్సాహమే. ఆ ఫారంలో ఉన్న చిక్కులన్నీ మీ కోడలు ఎంత బాగా వివరించారో. ప్రతి పదం చదివి ఎక్కడ ఏ కాగితం పెట్టాలో చెప్పారు. అవును, నేను తనకి ముందే చెప్పాను, ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యాలని. నిజమమ్మా, మీ ఓపికకు దండం పెట్టాలి. నేను 2 రోజులుగా తలబద్దలు కొట్టుకుంటున్నాను. మీరు 10 నిమిషాల్లో పని పూర్తి చేయించారు. పర్వాలేదంకుల్, నాకు తెలిసిన విషయమే కదా. ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలు కదా, అన్నీ వాళ్లకే తెలుస్తాయి. శారద గొంతులో వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తోంది, కాని సూర్యం అది గమనించడు. నిజమేనండి, మీ అండతోనే కదా లావణ్యగారు మాకింత ఓపిగ్గా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. మీ పెంపకం చాలా గొప్పది. అవును, నా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. శారద ముఖం వాడిపోతోంది. ఆమె బలవంతంగా నవ్వడానికి ప్రయత్నిస్తోంది. థ్యాంక్స్ అమ్మా, మీ అత్తగారు చెప్పినట్టు మీరు చాలా మంచివారు. ఇంకేమైనా అవసరముంటే మళ్ళీ మిమ్మల్నే అడుగుతాను. తప్పకుండా అంకుల్, సంకోచించకండి. సూర్యం వెళ్ళిపోగానే
శారద లావణ్యవైపు కోపంగా చూస్తుంది. కారిడార్లో నిశ్శబ్దం అలముకుంటుంది. ఏంటి, నా ముందే నీకు పొగడ్తలా? చాలా తెలివిగా నా పేరు చెప్పి మంచిదానివేని అనిపించుకుంటున్నావు. అదేంటత్తయ్యా, మీరు కూడా అక్కడే ఉన్నారు కదా, ఆయన మీక్కూడా నమస్కారం పెట్టారు కదా. నమస్కారానికి పొగడ్తకి తేడా తెలీదా నీకు? మీ పెంపకం గొప్పది అని నాకు చెప్పి, మీ తెలివి గొప్పది అని నీకు కితాబిచ్చాడు. నన్నడ్డం పెట్టుకుని నీ పబ్బం గడుపుకుంటున్నావు. అయ్యో, ఆయన ఉద్దేశం అది కాదత్తయ్యా. ఆయన మిమ్మల్ని గౌరవించి అలా మాట్లాడారు. నాకు గౌరవం కావాల్సింది కాదు, గుర్తింపు. ఈ ఊర్లో నన్ను అందరూ ఒక మాట మీద గౌరవిస్తారు. నువ్వొచ్చి నా స్థానాన్ని లాగేసుకోవాలని చూస్తున్నావు. నేనెప్పుడూ అలా అనుకున్నాను అత్తయ్యా. ఎవరైనా సహాయం అడిగితే చెయ్యడం నా బాధ్యత. బాధ్యత లేక పేరు సంపాదించుకునే మార్గమా? నలుగురిలో మంచి అనిపించుకోడానికి ఎంతకైనా తెగిస్తావు. దయచేసి అలా అనకండి. నాకు అలాంటి ఉద్దేశం లేదు. చాలు, ఆపు నీ నాటకాలు. నీ కళ్లల్లోనే కనిపిస్తోంది నీ ఆనందం. అందరూ నిన్ను పొగుడుతుంటే పొంగిపోతున్నావు. నేనేం పాపం చేశానని నన్ను ప్రతిసారి ఇలా అంటారు? సమాధానాలు చెప్పడం బాగానే నేర్చావు. ఇంకోసారి ఇలాంటివి నా ముందు జరిగాయో నా అంత చెడ్డవాళ్లుండరు. లోపలికి నడువు. సహాయం చేస్తే తప్పు, చెయ్యకపోతే పొగరు అంటారు. ఈ అత్తయ్యను మెప్పించడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. హాల్లో శారద, లావణ్య, రవి, అప్పారావు కూర్చుని ఉండగా పక్కింటి కమల, పంకజం వస్తారు. ఈరోజు అమ్మని ఎలాగైనా అందరి ముందు పొగిడి సంతోషపెట్టాలి. ఇదే నా మాస్టర్ ప్లాన్. కమలగారు, మొన్న మా అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి తిన్నారా? దాని రుచే వేరు. నిజమే రవిగారు, ఆ పచ్చడి ఎలా పెట్టాలో లావణ్యగారు మొన్ననే కదా మాకు నేర్పించారు. శారదగారి ప్రోత్సాహంతోనే అంత బాగా వచ్చిందని చెప్పారు. శారద ముఖం మళ్లీ చిన్నబోతుంది. రవి కంగారు పడతాడు. అయ్యో, ఇది రివర్స్ అయింది. ఇంకో టాపిక్ ట్రై చేద్దాం. పంకజంగారు, మా అమ్మ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతుందో చూశారా? ఆవిడ చాలా పద్ధతిగా ఉంటారు. నిజమేనండి, అందుకే కదా లావణ్యగారు కూడా అంత పద్ధతిగా ఉన్నారు. మొన్న మా ఇంట్లో బీరువా సర్దడానికి లావణ్యగారు కొన్ని ఐడియాలు చెప్పారు. అంతా మీ అమ్మగారి శిక్షణే అన్నాను. రవి, దేవుడా, నేను ఏం పొగిడినా అది చివరికి లావణ్య దగ్గరికే వెళ్తోంది. లాస్ట్ ట్రై. మా అమ్మకు దైవభక్తి ఎక్కువ. పొద్దున్నే లేచి పూజ చెయ్యనిదే ఏ పని మొదలుపెట్టారు. అవును లావణ్యగారు, మీరు మొన్న ఇచ్చిన తులసి మొక్క ఎంత బాగా పెరిగిందో. రోజూ పూజకు ఉపయోగపడుతోంది. శారద కోపంతో కుర్చీలోంచి లేచి గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పారావు పేపర్ అడ్డు పెట్టుకుని నవ్వాపుకుంటాడు. నా మాస్టర్ ప్లాన్ మొత్తం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు నా పరిస్థితేంటి? చూశారా, లేనిపోనివి ఎందుకు మొదలుపెట్టారు? లేనిపోని సమస్యలు వచ్చాయి. అందరి ముందు జరిగిన అవమానానికి శారద గదిలో కోపంగా అటూ ఇటూ తిరుగుతుండగా రవి భయపడుతూ లోపలికి వస్తాడు. ఏం సాధించావురా? నలుగురిలో నన్ను పొగుడుతున్నట్టు నటించి నా పరువు తీశావు. అమ్మా, నేన్నీ మంచి కోసమే కదా అలా చేశాను. వాళ్ళలా మాట్లాడతారని నాకు తెలుసా? నీకు తెలియదు, నీకేమీ తెలియదు. నీ పెళ్ళాం చాలా తెలివైంది. అందర్నీ తనవైపు తిప్పుకుంది. అంతలో లావణ్య కూడా గదిలోకి వస్తుంది. ఏమండి, నన్నెందుకు మధ్యలోకి లాగారు? అత్తయ్య ఇప్పుడు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అయ్యో, నేను ఎవ్వరినీ లాగలేదు. మిమ్మల్ని కలపాలని చూస్తే మీరిద్దరూ నన్నే విలన్ని చేస్తున్నారు. అవున్రా, నువ్వే అసలు విలన్. నిన్ను నమ్మి నేను తప్పు చేశాను. మీరు అనవసరంగా జోక్యం చేసుకుని గొడవ పెద్దది చేశారు. ఇటు తల్లి, అటు భార్య. నా బతుకు అట్లకాడ మధ్యలో దోసెలా అయిపోయింది. ఎటు వెళ్ళినా కాలిపోవడమే. ఇక నా గదిలోంచి ఇద్దరూ బయటకు వెళ్ళండి. నన్ను ఒంటరిగా వదిలేయండి. పదలావణ్య, ఇక్కడుంటే ఈరోజు మనకు నిద్ర కూడా ఉండదు.
ఇంటి ముందు ముంగిలిలో కమల, పంకజం మరికొందరు కంగారుగా మాట్లాడుకుంటున్నారు. శారదా, లావణ్య కూడా అక్కడికి వస్తారు. అయ్యో, ఈరోజే కరెంటు బిల్ కట్టడానికి చివరి రోజు. సర్వర్ డౌన్ అయిపోయింది. ఆన్లైన్లో కట్టలేకపోతున్నాను. దీనికే ఇంత కంగారు పడాలా? నేరుగా కరెంట్ ఆఫీస్కి వెళ్లి కట్టేయండి. అక్కడ ఎంత క్యూ ఉంటుందో తెలుసు కదా శారదగారు. ఈ పూట మొత్తం అక్కడే సరిపోతుంది. అయితే మీ ఆయన్ను పంపించండి. మగవాళ్లకి ఆ పనులన్నీ తేలిక. ఆయన ఊర్లో లేరండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? శారద చెప్పే సలహాలేవీ పనికిరాకపోవడంతో అందరూ విసుగ్గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. లావణ్యగారు, దయచేసి మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. మీకీ ఆన్లైన్ విషయాలు బాగా తెలుసుకదా. ఒక్క నిమిషం ఉండింది. లావణ్య తన ఫోన్ తీసి వేరే పేమెంట్ యాప్ ఓపెన్ చేసి కమలా బిల్ వివరాలు తీసుకుని 2 నిమిషాల్లో బిల్ కట్టేస్తుంది. అయిపోయింది కమలగారు. ఈ యాప్లో సర్వర్ బాగానే పనిచేస్తోంది. థాంక్స్ లావణ్య, నువ్వు లేకపోతే ఈరోజు నాకు ఫైన్ పడేది. అందరూ లావణ్యను మెచ్చుకుంటూ ఉంటారు. శారద వైపు ఎవ్వరూ చూడరు. అవమానంతో ఆమె తలదించుకుని నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పాపం అత్తయ్యా, అందరి ముందు అలా జరగకుండా ఉండాల్సింది. శారద వంటగదిలో దీగాలుగా కూర్చుని ఉంటుంది. పక్కింటి పంకజం నెమ్మదిగా ఆమె దగ్గరకు వస్తుంది. ఏంటి శారదగారు, ఒంటరిగా కూర్చున్నారు? ఏం లేదు పంకజం, ఏదో ఆలోచిస్తున్నాను. నేను అన్నీ గమనిస్తున్నాను శారదాగారు. మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు. నా మాటకు ఈ ఇంట్లో, ఈ ఊర్లో విలువ లేకుండా పోతోంది. ఒకప్పుడు నేను కూడా మీలాగే ఆలోచించేదాన్ని. మా అత్తగారికన్నా నేనే గొప్ప అనిపించుకోవాలని తాపత్రయపడేదాన్ని. కాని ఒక విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను. ఏంటివి? గౌరవాన్ని అరిచి సంపాదించుకోలేము. దాన్ని మన చేతలతోనే పొందాలి. లావణ్య ఎప్పుడూ నేను గొప్ప అని చెప్పుకోదు. కాని ఆమె చేసే పనులే ఆమెను గొప్పదాన్ని చేస్తున్నాయి. అంటే నేను చేస్తున్నదంతా తప్పేనా పంకజం? ఒక అత్తగారిగా నాకు ఏ హక్కు లేదా? మీరు తనని అణిచివేయాలని చూసే కొద్దీ ఆమె మంచితనం మరింత ప్రకాశిస్తుంది. ఒకసారి తనని ప్రోత్సహించి చూడండి. మీ గౌరవం రెట్టింపవుతుంది. పంకజం చెప్పిన మాటలు శారద మనసులో బలంగా నాటుకుపోతాయి. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నిజమే చెప్పావు పంకజం. నేను నా అభద్రతతో తప్పుగా ప్రవర్తించాను. ఇప్పుడేం మించిపోలేదు. మార్పు ఎప్పుడొచ్చినా మంచిదే కదా. మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. పక్కపక్క ఇళ్లకు చెందిన పంకజం, ఆమె భర్త సూర్యం, కమల కూడా అక్కడే ఉన్నారు. టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. శారదగారు, నిన్న లావణ్యగారు చేసిన పప్పు చాలా రుచిగా ఉంది. దాని రెసిపీ కొంచెం చెప్తారా? ఆ మాటతో ఒక్కసారిగా హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. రవి తన తల్లివైపు భయంగా చూశాడు. లావణ్య తలదించుకుంది. పంకజం పరిస్థితిని గమనిస్తూ శారదనే చూస్తోంది. అది అందరం కలిసే చేశాంలే కమలగారు. ప్రత్యేకంగా ఏమీ లేదు. నువ్వు ఆగు రవి. శారద గొంతు కఠినంగా వినిపించడంతో రవి నోరు మూశాడు. కమల అమాయకంగా శారద వైపు చూసింది. అవునవును, మీ పర్యవేక్షణలోనే కదా ఏదైనా. మీ చేతిలో ఏదో మాయ ఉంది శారదగారు. అందుకే అంత రుచి. కమలా, ఊరికే ఉండు. వాళ్ళు చెప్తారుగా. శారద ఒక లోతైన శ్వాస తీసుకుంది. ఆమె కళ్ళు ఒకసారి లావణ్యవైపు, మరోసారి పంకజం వైపు చూశాయి. నిన్న రాత్రి పంకజంతో జరిగిన సంభాషణ ఆమెకు గుర్తొచ్చింది. ఆమె ముఖంలోని కఠినత్వం నెమ్మలిగా కరిగింది. ఒక క్షణం ఆగి ప్రశాంతంగా నవ్వింది. దాని గురించి మా లావణ్యనడుగు కమలా. నాకంటే తనే బాగా చెప్తుంది. నిజానికి ఆ వంట తనే కనిపెట్టింది. ఆ మాట వినగానే రవి నమ్మలేనట్టుగా తల్లిని చూశాడు. లావణ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్యా! అయ్యో, అవునా? అయితే మీరే చెప్పండి లావణ్యగారు. నన్ను క్షమించండి, నేనే పొరబడ్డాను. అదేం లేదండి.
అత్తయ్య చెప్తేనే నేను చేశాను. అలా అనకూడదమ్మా. నిజం చెప్పడానికి సిగ్గెందుకు? నీ ప్రతిభ నీది. వెళ్ళమ్మా, వెళ్ళి చెప్పిరా. వాళ్లకి అర్థమయ్యేలా ఓపిగ్గా చెప్పు. సరే అత్తయ్య. లావణ్య, కమల సంతోషంగా వంట గురించి మాట్లాడుకుంటూ కొంచెం పక్కకు వెళ్లారు. చాలా సంతోషంగా ఉంది శారదాగారు. మీరు చాలా గొప్ప మనసు చాటుకున్నారు. గొప్పతనం ఏముంది పంకజం? ఉన్న నిజాన్నే చెప్పాను. దాని స్థానం దానికివ్వాలి కదా. థ్యాంక్స్ అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషించాల్సింది నువ్వు కాదు, ఆ పిల్ల. అనవసరంగా ఎన్నాళ్ళు దాన్ని బాధపెట్టాను. చూశారా అప్పారావు గారు, మనకు తెలియకుండానే వంటగదిలో ఎన్ని శాస్త్రాలుంటాయో. శాస్త్రాలే కాదు సూర్యం, జీవిత పాఠాలు కూడా అక్కడే మొదలవుతాయి. అప్పటివరకు మౌనంగా పేపర్ చదువుతున్న అప్పారావు పేపర్ దించి శారద వైపు గర్వంగా చూశాడు. విన్నావా శారదా, మంచి బంగారానికి ప్రచారం అవసరం లేదు, దాని మెరిపే అందరికీ కనబడుతుంది. నిజమేనండి. ఇన్నాళ్లకు నాకర్థమైంది. బంగారంలాంటి కోడలు ఇంట్లో ఉండగా నేను లేనిపోని వాటికోసం ఆరాటపడ్డాను. పదండి, అందరం కలిసి కాఫీ తాగుదాం. ఈరోజు కాఫీ నేను పెడతాను. వద్దులేండి, మళ్ళీ వంటగది పాడవుతుంది. నేనే పెడతాను. అందరూ నవ్వారు. శారద చిరునవ్వు నవ్వుతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా, తేలికగా మారుతుంది.